భద్రతా వారోత్సవంలో భాగంగా సంఘంలోని కొండకూడలి వద్ద ట్రాక్టర్ల యాజమానులకు, డ్రైవర్లకు సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాక్టర్లకు సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ రేడియం స్టిక్కర్లను అంటించారు. రహదారిపై ప్రయాణించేటప్పుడు ట్రాక్టర్ డ్రైవర్లు, యాజమానులు నియమ నిబంధనలు పాటించాలని, రహదారులపై ట్రాక్టర్లు అతివేగంగా నడపరాదని సిఐ వేమారెడ్డి వారికి సూచించారు. అది నెంబర్ 1. మనకి సంఘం నుంచి బుచ్చి దాకా కానీ ఊహించి ఉంటే మీరు ప్రమాదాన్ని చేస్తారా? ఎట్లా జరుగుతాయి అనే దానికి మీకు చెప్పడానికి మీకు ఎవరో నా ఫోటో లెక్కించుకున్నారు. ఊళ్ళో బంధువులను తిప్పాడు, మా ఇన్సూరెన్స్ ఇచ్చేదానికి చేస్తారని అడ్వకేట్ చేస్తాం. అదే మేము కంప్యూటర్లో పెట్టుకుంటాం కాబట్టి ఏ నెలలో ఇన్సూరెన్స్ అయిపోతుంది. అర్థమవుతుందా? మన అబ్బాయి అందరికి చెబుతున్నా, అందరు డ్రైవర్లు అంటే అది సరిగా అతుక్కోదు, వేస్ట్ అయింది. 4,000 రూపాయలు. అది నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ కె వేణుగోపాల్ సార్ వారి పర్యవేక్షణలో ఈరోజు సంగం మండలంలో ఉన్నటువంటి ట్రాక్టర్లన్నింటినీ పిలిపించి ఈ యొక్క డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి, దాని యొక్క నివారణలు ఎట్లా తీసుకోవాలని చెప్పి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గాను 3M వరల్డ్ ఫేమస్ కంపెనీది ఈ రేడియం స్టిక్కర్ వేయడం జరుగుతుంది. ఈ రేడియం స్టిక్కర్ వేసినందువల్ల నైట్ పూట, రాత్రిపూట వెహికల్ లైటింగ్ ఫోకస్ పడంగానే ఇక్కడ వరకు వెహికల్ ఉందని చెప్పి అవతల ఎదురొచ్చే వాళ్ళకి కానీ వెనకొచ్చే వాళ్ళకి కానీ ఒక ఐడియా ఫామ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రేడియం స్టిక్కర్ కూడా ఈ ట్రాక్టర్లకి కనిపించడం జరుగుతుంది. డ్రైవర్లందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, కంపల్సరీగా మీరు ట్రాక్టర్ ట్రైవలర్ అనేటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే మీరు ఉంటే నడపాలని చెప్పి చెప్తా ఉన్నాము. కూలీలని పేరు చెప్పు, లేకపోతే ఇంకోళ్ళ పేరు చెప్పు ప్యాసింజర్లు ఎక్కించుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాము. ఇసుక తోలేటప్పుడు ఓవర్లోడ్ వేసుకుని తోలద్దు, దాని లిమిట్ ఎంత ఉందో ఆ లిమిట్ వరకే తోలమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ర్యాషన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఇట్లా కానీ మితిమీరితే వాళ్ళ మీద చట్ట ప్రకారము కేసులు నమోదు పరిచి చర్య తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ జరుగుతుంది.